అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్, కటింగ్ 2 చూయిస్తాను చూడండి. బ్లౌజ్ కాదు, బ్యాక్ డిజైన్ వరకే ఎలా కట్ చేసుకోవాలనేది చూయిస్తాను. నేనైతే ఇక్కడ పేపర్ స్ట్రిప్ తీసుకున్నానండి. ఇక్కడ డిజైన్ కోసం అయితే. ఇక్కడ మీరు డబల్ లైనింగ్ కూడా వేసుకోవచ్చనమాట. పై క్లాత్ పల్చగా ఉంటే, కానీ ఇక్కడ థిక్‌గా ఉంది కాబట్టి నేను తీసుకోవట్లేదు. డైరెక్ట్‌గా పేపర్ స్ట్రిప్‌కు నెక్కు మనం పాట్ నెక్ టైప్ పెట్టాం కదా! బోట్ షేప్ పైన కిందొచ్చేసి టెంపుల్ షేప్ పెట్టాం. ఎంత పొడవుంది, ఎంత వెడల్పు ఉందనేది చూసుకోవాలనమాట. చూసుకొని దానికి సరిపడా పేపర్ స్ట్రిప్ అయితే ఇలా తీసేసుకొని చూడండి, ఇక్కడ పైనొచ్చేసి 3 ఇంచెస్ అనమాట. నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నేను. 3 ఇంచెస్‌కి మార్కింగ్ ఇస్తున్నాను చూడండి. పేపర్ స్ట్రిప్ వాడితేనే ఈ డిజైన్ అనేది నీట్‌గా ఉంటుంది. నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ పై ఖర్చుతో కలిపేసుకొని. చిన్న సైజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు. చూడండి, కింద ఒక లైన్ వేశాను. 3 ఇంచెస్ కదా! 3 ఇంచెస్ నుంచి మనకి బోట్ షేప్ కోసము ఇక్కడ వీళ్ళొచ్చేసి ఉక్కు పెట్టమన్నారనమాట. ఇక్కడ డోరీ కాకుండా ఉక్కు పెట్టమన్నారు కాబట్టి 3½ మార్కింగ్ ఇచ్చేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసి నీట్‌గా షేప్ ఇస్తున్నాను చూడండి. నెక్ షేపు ఈ విధంగా బోట్ షేపు. కొంతమంది ఇది పైకి ఇస్తారు, కొంతమంది రౌండ్‌గా ఇస్తారు. నేనైతే ఇలా ఇస్తానండి. కుట్టేసరికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంక ఇక్కడ కింద కూడా వచ్చేసి మనకు నెక్ కోసము ఒక 3½ డీప్. ఇదైతే మనిషి డీప్‌ని బట్టి పెట్టుకోవాలనమాట. కస్టమర్ సైజుని బట్టి డీప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 3½ ఇంచులు పెట్టేసుకొని పైనుంచి ఈ విధంగా నీట్‌గా టెంపుల్ షేప్ అయితే గీసేస్తున్నాను చూడండి. దీనికైతే ఎలాంటి స్కేల్స్ లేవన్నమాట. మనం చేత్తోనే నీట్‌గా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత కిందొచ్చేసి కట్స్ పెట్టేసుకోవాలి. ఒక 2 కట్స్ పెట్టుకుంటే ఓపెన్ చేస్తే 4 కట్స్ అవుతాయన్నమాట. చూడండి, నెక్ ఇలా టెంపుల్ షేప్ ఇచ్చేసుకొని నీట్‌గా ఈ విధంగా ఏదైనా తీసుకొని గీసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఎంతుందనేది ఫస్ట్ చెక్ చేసుకొని టేప్ మిడిల్‌కి మడిచేసి ఒక మార్కింగ్ ఇవ్వండి. 2 కట్స్ మాత్రం వస్తేనే బాగుంటుందన్నమాట. ఇంకా ఆ డిజైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ పైకి మీకు కర్వ్ షేప్ ఎంత కావాలనేది చూసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని నీట్‌గా ఇలా కట్ వర్క్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని కటింగ్ చేసుకోవడమే. ఇదైతే చాలా ట్రెండింగ్‌లో ఉందండి డిజైన్ అయితే. చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి, నేను ఫస్ట్ ఎక్స్ట్రాగా క్లాత్ అంటే ఈ పేపర్ స్ట్రిప్ ఉంచేసుకొని నీట్‌గా ఎక్స్ట్రా ఉన్నదంతా రిమూవ్ చేసేస్తున్నాను ఫస్ట్. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి డిజైన్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే నేను కింద కట్ చేస్తున్నానండి. చేతిలో పైకి పెట్టేసుకొని కట్ చేశాను కదా! చూపిస్తాను చూడండి. ఇలా నీట్‌గా ఈ కర్వ్స్ ఎలా ఉన్నాయో అలా, అంటే ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలా నీట్‌గా స్లోగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత పర్ఫెక్ట్‌గా కట్ చేస్తే డిజైన్ డీటెయిలింగ్ అనేది అంత బాగా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత. చూడండి, నీట్‌గా కట్ చేసుకోవాలి ఇలా. పైన కూడా మనం షేప్ ఇచ్చాం కదా! బోట్ షేప్ అది కూడా కట్ చేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి లైనింగ్ మీద పెట్టి షైనింగ్ పార్ట్ ఉంటుంది కదా! అది క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేస్తే అతుక్కుంటుంది. లేదంటే ఒక స్టిచ్ వేసినా సరిపోతుందనమాట. ఇప్పుడు దీంతో మనము డిజైన్ చేద్దాం చూడండి ఇక్కడ. కట్ చేసుకున్నాం కదా నెక్కు. ఇంకా స్టిచ్చింగ్ దగ్గరకొచ్చేస్తే అక్కడ మీకు కట్ వర్క్ షేపు చూయించాను కదా! అదొచ్చేసి ఇంకా మధ్యలోకి కట్ అయిపోయిందండి అనుకోకుండా. నేను ఇంకొకటి సేమ్ అలాగే సేమ్ మెజర్‌మెంట్స్‌తో కట్ చేసుకున్నాననమాట. మీకు చూయించడానికి. అది సడెన్‌గా మధ్యలోకి కట్ అయిపోయింది. ఇంకా సేమ్ మెజర్‌మెంట్స్‌తో మళ్ళీ ఇంకొకటి కట్ చేశాను. అది ఆల్రెడీ వీడియో తీశాను కదా అని చెప్పేసి దీన్ని తీయలేదనమాట. ఇందాక ఎలా అయితే కట్ చేశానో అలా కట్ చేశాను. ఇలా ఫస్ట్ లైనింగ్ క్లాత్‌కి దీన్ని జాయింట్ వేసుకోవాలనమాట. ఎలా అంటే ఇలా నీట్‌గా మనకు నెక్ దగ్గర మనం టక్స్ పెట్టేసి పెట్టుకుంటాం కదా! నెక్ సెంటర్‌లోకి వచ్చేటట్టు చూసి పెట్టేసుకొని ఫస్ట్ ఇలా కదలకుండా పిన్స్ అయినా పెట్టుకోండి. లేదంటే మీరు ఐరన్ చేసేసినా అతుక్కుంటుందనమాట. నేనైతే ఇలా డైరెక్ట్‌గా కుట్టగలుగుతాను కాబట్టి ఇంకా నేనేమి ఐరన్ చేయడం అలాంటిది ఏమీ లేకుండా కుట్టేస్తున్నాను చూడండి. కాకపోతే డిజైన్ అనేది అటు ఇటు పోకుండా చిన్న పిన్స్ పెట్టేస్తున్నాననమాట. మన దగ్గర సూదులు ఉంటాయి కదా! అటొకటి ఇటొకటి పెట్టేస్తే ఈ పేపర్ స్ట్రిప్ అనేది కదలకుండా ఉంటుంది. దీనిపైన రఫ్‌గా ఒక స్టిచ్ వేసుకొని మెయిన్ క్లాత్ పైన వేసి కుట్టేయడమే. మీరు వీడియోకైతే లైక్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం పిన్స్ అయితే పెడుతున్నాననమాట. నీట్‌గా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయడం వల్ల అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ పాదమందం ఖర్చుతో అంటే ఇది మెయిన్ కుట్టు అయితే కాదనమాట. ఈ పేపర్ స్ట్రిప్‌కి లైనింగ్‌కి జాయింట్‌లా ఊడిపోకుండా ఉండేందుకు
ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసి దీన్ని తీసుకెళ్ళి మెయిన్ క్లాత్ పైన పెట్టేసి కుట్టు వేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. నీట్‌గా కొంచెం స్లోగా అయినా పర్వాలేదు. ఈ టెంపుల్ షేప్ ఉంది కదా! మూలలు మూలలుగా రాకుండా షేప్ కరెక్ట్‌గా వచ్చేటట్టు స్టిచ్ వేయాలండి. ఇదైతే 2 జెయింట్ స్టిచ్‌లండి. లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి జెయింట్ స్టిచ్ జెయింట్ స్టిచ్ అనమాట. చూడండి చెప్తూ ఉంటే మాట కూడా తడబడుతుంది. ఇలా నీట్‌గా స్టిచ్ వేసేయాలి మొత్తం. చూడండి ఇలానే మొత్తం ఇంకా స్టిచ్ వేసిందైతే తీయలేదు. అంటే ఇది జెయింట్ వేస్తున్న స్టిచ్ కదా! మనం మెయిన్ క్లాత్‌కి వేసేదైతే చూయిస్తాను మీకు. ఇక్కడ పిన్ పెట్టాను కదా! తీసేసాను చూడండి. ఈ బ్లౌజు ఇలాంటి బ్లౌజెస్ కుడితే మీరెంత తీసుకుంటారనేదైతే కింద కామెంట్ చేయండి. నేనెంత తీసుకున్నాననేది మీరు చెప్పేదాన్ని బట్టి అంటే మీరు ఎంత తీసుకుంటున్నారో చూసి నేను సేమ్ తీసుకుంటే అక్కడ ఓకే అని చెప్తాననమాట. చూడండి ఇక్కడ నా కెమెరా తిప్పాలనమాట మీకు నీట్‌గా కనిపించాలని అటు ఇటు కదిలిస్తూ స్టిచ్ చేస్తూ ఉంటాననమాట. ఎక్కడ పెడితే నీట్‌గా ఉంటుందని. చూడండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసేసుకొని మెయిన్ క్లాత్ పైన మనం ఇందాక జెయింట్ చేసి పెట్టుకున్నాం కదా! బక్రం పీసు అంటే పేపర్ స్ట్రిప్ అది పై వైపుకి వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ సెంటర్‌లో ఒక స్టిచ్ వేయాలనమాట కదలకుండా. ఇలా వేసేసి ఎక్స్ట్రా దారాలంతా కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉందో అలా నెక్ షేపు పాదం మందం ఖర్చుతో నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావాలి స్లోగా. చూడండి ఈ స్టిచ్ ఎంత నీట్‌గా వేస్తే మీకు డిజైన్ అంత నీట్‌గా కనిపిస్తుందనమాట. మీకు స్టార్టింగ్‌లో చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చూడండి పాదం మందం ఖర్చు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఇలాంటి ప్యాటర్న్ డిజైన్స్ పెట్టినప్పుడు ఖర్చు అనేది కంపల్సరీగా ఒకే లెవెల్‌లో పట్టుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా కూడా అంతే. నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట. ఇంకా ఈ కట్స్ ఎలా ఉన్నాయో అలాగా నీట్‌గా ముల్లలు ముల్లలుగా కాకుండా రౌండ్ తిప్పుతూ స్టిచ్ వేసుకోవాలి. మనం వేసే స్టిచ్ అనేది రౌండ్‌గా రావాలనమాట. అప్పుడే కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇలా. మొత్తం చివరి వరకు స్టిచ్ వేసేయాలి. ఖర్చనేది ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకటే విధంగా మెయింటైన్ చేయాలండి. ఎక్కువ తక్కువలుగా పట్టేస్తే డిజైన్ అనేది షేప్ ఔట్ అవుతుందనమాట. ఒక దగ్గర లోపలికి, ఒక దగ్గర బయటికి అన్నట్టుగా వస్తుంది. ఈ ఖర్చు సమానంగా పట్టుకునేటట్టు కుట్టు వేసుకుంటూ నీట్‌గా చివరి వరకు ఇలా క్లాత్ కదపకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలనమాట. ఎంత నీట్‌గా వచ్చింది బ్లౌజ్ అంటే చూడముచ్చటగా వచ్చిందనమాట. అంటే ఇది డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మీరైతే ఇలా కట్ చేసి కుట్టండి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఆ కట్స్ అనేవి కరెక్ట్‌గా కనిపించాలనమాట. మనకు స్టిచ్ చేసిన తర్వాత అలా చూసి కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఎక్స్ట్రా దారాలు కట్ చేసేసి ఈ మిడిల్‌లో ఉంది కదా! ఆ క్లాత్ అంతా తీసేయాలనమాట. చూడండి ఇక్కడ నాకు కొంచెం లోపలికి కుట్టు పడింది. నేను క్లియర్‌గా చేసుకుంటున్నాననమాట. మూలలు మూలలుగా స్టిచ్ అనేది అస్సలు వేయకూడదు కరెక్ట్‌గా. మనం షేప్ ఎలా అయితే మార్కింగ్ ఇచ్చుకున్నామో అలాగే వేయాలి. ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మొత్తం తీసేయాలి. ఇలా. మధ్యలో కూడా ఈడ ఓపెన్ చేసేసుకొని మధ్యలో కూడా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాను చూడండి ఇక్కడ. చూడండి మన ఖర్చు అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు. అలానే కుట్టు ఊడిపోయే విధంగా లోపలికి కట్ చేయకూడదనమాట. చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను కట్ వర్క్ ఎలా కట్ చేస్తున్నానో అలా కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేయాలన్నమాట ఎప్పుడైనా కూడా. చూడండి ఇప్పుడు ఈ మూలల దగ్గర ఈ కట్ వర్క్ దగ్గర కట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నీట్‌గా. చూడండి మొత్తం కూడా ఇలా కట్స్ పెట్టేసేయాలి. ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో మనము తిప్పేసుకోవడమే అనమాట ఇంక దీన్ని. పైపింగ్ కాదు తిప్పేసుకొని కుట్టు వేసుకోవడం. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. చూడండి మొత్తం రౌండ్ తిరిగే దగ్గర, కట్ వర్క్ దగ్గర, షోల్డర్ దగ్గర మొత్తం కట్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను. చూడండి ఇలా నీట్‌గా పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి దీన్ని ఉల్టా తీయాలనమాట. ఈ విధంగా మూలలుగా ఉంది కదా! అదంతా ఉల్టా తీసేసి నీట్‌గా సెట్ చేయాలి. దీనికిప్పుడు పైవైపు నుంచి లోడింగ్ స్టిచ్ అయితే వేయడానికి రాదండి. ఇలా వేళ్ళతో కట్ వర్క్ ఉంది కదా! కట్ వర్క్ నీట్‌గా ఇలా బయటకనేసుకుంటూ ఎక్కడైనా ముడతలుంటే నీట్‌గా సెట్ చేసుకుంటూ రావాలనమాట మొత్తం కూడా. ఇలా లైనింగ్ వైపున నీట్‌గా బయటికి కనిపించకుండా నీట్‌గా సెట్ చేసి, మనం వేళ్ళతో ఇలా అంటే నీట్‌గా వచ్చేస్తుందనమాట. లేదంటే ఇక్కడ ఐరన్ కూడా చేసుకోవచ్చు ఇలా అనేసి. ఈ మూలల దగ్గర నీట్‌గా చేయాలనమాట. ఏదైనా పిన్ పెట్టేసుకొని లోపల క్లాత్ ఉంటుంది కదా! నీట్‌గా సెట్ చేయాలి. లేదా సీజర్ చిన్నగా పెట్టేసి ఇలా
ఇప్పుడు ఇలా నీట్‌గా సెట్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. ఇలా వేళ్ళతో ఇక్కడ వీలైనంత వరకు లైనింగ్ వైపున ఇలా రఫ్ ఇచ్చేసేయండి. కుట్టు నీట్‌గా వస్తుందనమాట. చూడండి ఇలా లైనింగ్ అనేది పైకి కనిపించకుండా చూసుకోవాలి. అప్పుడే డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా నీట్‌గా కట్ వర్క్ దగ్గర 2 కట్స్‌కి మధ్యలో ఇలా అటు ఇటుగా తిప్పినట్టుగా చేస్తే షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ చూడండి. పేపర్ స్టిప్ వేయడం వల్ల స్టిప్‌గా ఉంటుందనమాట. చాలామంది ఏం చేస్తారంటే నేర్చుకునే వాళ్ళు ఈ స్టిప్ వాడకుండా నేర్చుకుంటారనమాట. ఇంకా స్టిప్ వేయకుండా కుట్టడం వల్ల కట్స్ అనేవి కరెక్ట్‌గా నీట్‌గా రావు. డిజైన్ అనేది నీట్‌గా కనిపించదు. ఖచ్చితంగా పేపర్ స్టిప్ లేదా బక్రమ్ ఉంటే బక్రమ్ వేస్తే ఇంకా మందంగా చాలా బావుంటుందనమాట. కట్ వర్క్‌కి బక్రమ్ వేస్తేనే నీట్‌గానే ఉంటుంది. కానీ ప్రెజెంట్‌గా నా దగ్గర బక్రమ్ లేదు కాబట్టి పేపర్ స్టిప్‌తో కుట్టేసేస్తున్నాను. రేపు మార్నింగ్ ఇచ్చేసేయాలనమాట బ్లౌజు. చూడండి నీట్‌గా ఈ కట్స్ ఎలా ఉన్నాయో అలా. ఇలా కట్స్ మనం ఎంత వేళ్ళతో తిప్పినా కొన్నిసార్లు మూసుకుపోయినట్టుగా ఉంటాయి కదా! మనం పైనుంచి స్టిచ్ వేసేటప్పుడు ఒక సూది తీసేసుకొని బయటికి లాక్కుంటూ లైనింగ్ కనిపించకుండా ఒకవేళ లైనింగ్ ఏమైనా బయటికి కనిపించినా లైనింగ్‌ని లోపలికి నెట్టేస్తూ ఇలా నీట్‌గా స్టిచ్ వేయాలనమాట. చూడండి ఇక్కడ నేను లాగుతున్నాను పైనుంచి లైనింగ్‌ని. ఇలా మొత్తం నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఈ మూరల దగ్గర గూడా కరెక్ట్‌గా ఉండాలండి షేప్ అనేది. ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత చూసారు కదా! కింద నుంచి వేలు పెట్టేసి మనము లైనింగ్ క్లాత్‌ని కొంచెం లోపలికి లాగామంటే ఎక్కడైనా కనిపించినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. మనం కట్స్ అనేది కరెక్ట్‌గా పెట్టామంటే కనిపించదసలు. చూడండి ఇంకొక వైపు కూడా నేను పైనుంచి స్టిచ్ వేసేస్తున్నాను. మీకు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఎంత నీట్‌గా వచ్చిందనేది. స్టార్టింగ్‌లో చూసారు కదా! ఇలా స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్‌కి ఆహ్, 500 వరకు తీసుకోవచ్చనమాట. మనం ఇక్కడ పేపర్ స్టిప్ వాడాము. ఫ్రంట్ పార్ట్ కూడా నేను చిన్న బార్డరు ఫ్రంట్ పార్ట్‌కి వేసాననమాట. ఈ బ్లౌజ్‌కైతే 500 కాస్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం చుట్టూరా లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ అంతా తీసేస్తే మనకు బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. మొత్తం ఇలా చుట్టూరా స్టిచ్ వేసేసి బ్యాక్ పార్ట్ కుట్టేసుకొని చూసారు కదా! సింపుల్‌గా నీట్‌గా వచ్చేసింది కదా! అదే పల్చటి క్లాత్ అనుకోండి ఖచ్చితంగా పేపర్ స్ట్రిప్‌కి మనం ఒక లేయర్ లైనింగ్ వేసిన తర్వాతే వేయాలి. డైరెక్ట్‌గా వేస్తే రెండిటి మధ్యలోంచి కనిపిస్తుంది. అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉండదనమాట. ఇలా మొత్తం ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అయిందనుకుంటే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కటింగ్ వీడియోలు కొంచెం క్లారిటీ తక్కువగా వస్తాయన్నమాట. ఎందుకంటే ట్రైపాడ్ అనేది స్ట్రెయిట్‌గా ఉండే ట్రైపాడ్ మిషన్ దగ్గరకి పెట్టలేననమాట. కొంచెం దూరంగా పెట్టాల్సొస్తుంది. ఇంకొక వారం వరకు మీకు ఈ తిప్పలండి అంటే సరిగ్గా కనిపించేవన్నమాట ఈ వీడియోలు. తర్వాత మంచి ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. అదొచ్చిందంటే క్లోజ్‌గా నేనెలా స్టిచ్ చేస్తున్నాననేది దగ్గరగా పెట్టి చూయిస్తాను. చూడండి ఇలా వచ్చిందనమాట మొత్తం కుట్టిన తర్వాత. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రంట్ పార్ట్‌కి ఇలా చిన్న బార్డర్ అయితే ఇలా ఇచ్చాననమాట. వేస్ట్ చేయకుండా వాళ్ళు నాకే వదిలేసారు డిజైను మీరే పెట్టి కుట్టండి అని చెప్పేసి ఇలా కుట్టాను. నచ్చితే లైక్ చేయండి.